హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పుష్ప 2 మూవీ మీ అందరు చూసే ఉంటారు. కానీ అక్కడ రష్మిక వచ్చి వెంకటేశ్వర స్వామికి కిరీటం ఇస్తున్న యాగంటి గుడి మనం చూద్దాం. దూరంగా కనిపిస్తుంది కదా, ఆ బ్రిడ్జినే మనం ఇప్పుడు చూడబోతూ ఉన్నాం. సో ఇదే అన్నమాట, ఆ బ్రిడ్జ్ మీద వెంకటేశ్వర స్వామికి కిరీటం ఎత్తుకొని వెళ్తూ ఉంటుంది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి కాలు బొటన వేలు విరుగుంటుంది అన్నమాట. సో అదే ఈ యాగంటి కొండ. చాలా కష్టంగా ఉంటుంది అనమాట మెట్లు ఎక్కడానికి. అవేంటంటే కొండని మలిచిన మెట్లు, చాలా స్ట్రైట్గా హైట్గా కూడా ఉంటాయన్నమాట. ఈ గుహ లోపల వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. ఇక్కడ తీసిన షూట్ అనమాట పుష్ప 2లో. లోపలికి వెళ్ళి మనం వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకున్నాం. ఆ వెంకటేశ్వర స్వామికి కిరీటం ఇస్తున్నట్లు తీసిన క్లిప్ ఒకటి మనకు పుష్ప 2లో పెట్టారనమాట. ఇదే ఆ వెంకటేశ్వర స్వామి. ఇక్కడ వెంకటేశ్వర స్వామికి కాలి బొటన వేలు విరుగుంటుంది అనమాట. ఇక్కడ ఒక్కటే మనం అది చూడగలుగుతాం. దీని కథ అంతా కూడా నేను ఈ మొత్తం యాగంటి గురించి ఆ కథ అంతా కూడా మనకు తెలుసుకుందాం. చూడండి ఎంత బాగుందో, రెండు కొండల మధ్య దూరంగా కనిపిస్తున్న గుడి అయితే అదిరిపోయింది కదా. సో మరొకసారి ఆ క్లిప్ చూద్దాం. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలో మొత్తం యాగంటి గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న కోట అరుంధతి సినిమా తీసిన కోట అన్నమాట, నవాబ్ బంగ్లా. కాకపోతే అది లోపలంతా సరిగా లేదు, బయట ఎత్తి చాలా బాగుంది. ఇది బనగానపల్లికి ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇప్పుడు మనం వెళ్తున్నాం యాగంటికి. సో యాగంటిలో స్పెషల్ ఏంటి అంటే నంది అక్కడ ఒక హైలైట్ అని చెప్పొచ్చు. రాళ్లకు జీవం ఉంటుందా, మనుషుల్లాగే అవి కూడా పెరుగుతాయా అనే ప్రశ్నలకు చాలా మంది అది ఎలా సాధ్యం అని సమాధానం చెప్తారు. అయితే మనం వెళ్తున్న టెంపుల్లో, ఉమామహేశ్వర టెంపుల్లో నంది ఉంది. ఆ నంది ప్రతి సంవత్సరం కూడా పెరుగుతుంది. ఎన్నో మహిమలు కలదని కూడా అందరూ నమ్ముతూ ఉంటారు. ఈ క్షేత్రం మనకు కర్నూలు నుంచి దాదాపు 100 కిలోమీటర్ల దూరం వస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు బనగానపల్లికి అయితే దగ్గరే, అన్ని బస్ సౌకర్యం కూడా ఉన్నట్లుంది వీటికి. ఇక్కడ ఏంటంటే ప్రత్యేకత, కొన్ని వందల సంవత్సరాల క్రితం దక్షిణ భారత యాత్రలో భాగంగా దక్షిణాది వైపు ప్రయాణమైన అగ్రస్తులు బనగానపల్లికి 10 కిలోమీటర్ల దూరంలో నల్లమల్ల కొండల మధ్య వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైష్ణవ పద్ధతిలో నిర్మించారు. ఆలయంలో ప్రతిష్ఠించేందుకు తయారు చేస్తున్న వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో బొటన వేలు విరిగింది. అవయవ లోపం ఉన్న విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే కీడు తప్పదని భావించిన అగ్రస్తులు తాను చేసిన తప్పును తెలుసుకునేందుకు ఘోర తపస్సు చేశాడు. దీంతో శివుడు ప్రత్యక్షమై విగ్రహానికి నష్టం కలిగిందని చింతించవద్దని, ఈ ప్రాంతం తన కైలాసాన్ని పోలి ఉన్న నేపథ్యంతో తానే కొలువు తీర్తానని చెప్పి ఉమామహేశ్వర స్వామి వెలుస్తాడంట. దీంతో అగ్రస్తుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయం ప్రక్కనే ఉన్న ఒక కొండ గృహలో పెట్టి ఉమామహేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాడు. ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కొన్ని రోజుల తర్వాత చిన్న నంది విగ్రహం స్వయంగా వెలిసినట్లు అక్కడ స్థల పురాణం చెప్తుంది. వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించిన గుహ పక్కనే మరో గుహ కూడా ఉంది. దాన్ని శివ గుహ అంటారు. బ్రహ్మంగారు తన శిష్యులకు జ్ఞానబోధ చేసినట్లు చెప్తారు. 5వ శతాబ్దం నుంచి ఈ చోళులు, పల్లవులు, చాణక్యులు ఈ గుడిలో నిత్యం పూజలు చేసేవారు. 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన సంగమరాజ్య వంశస్థుడైన హరిహర బుక్కరాయలు శిథిల స్థితిలో ఉన్న ఈ గుడిని పునరుద్ధరించారు. ఇక నంది విగ్రహం. ఈ ఆలయంలో నంది విగ్రహం పెరుగుతుందా అనే విషయంపై ఎన్నో సందేహాలున్నాయి. 400 ఏళ్ల క్రిందట ఈ నంది విగ్రహం చాలా చిన్నదిగా ఉండేదట. భక్తులు దాని చుట్టూ ప్రదక్షిణలు కూడా చేసేవారట. ఇప్పుడు ఆ నంది విగ్రహం సైజు పెరగడం వల్ల ప్రదక్షిణలు సాధ్యం కావడం లేదని అంటున్నారు. అయితే నందిగా చిన్నగా ఉన్నప్పటికీ చిత్రాలు కానీ వీడియోలు కానీ లేకపోవడం వల్ల చాలా మంది ఇది అసాధ్యమని కూడా కొట్టిపారేస్తున్నారు. కానీ ఈ నంది సైజు పెరగడం నిజమే. ఇక మనకు నంది విగ్రహం పెరుగుతుందంటే తప్పకుండా విచిత్రమే అవుతుంది. తప్పకుండా ఇది మాయే అనే భావన ఏర్పడుతుంది. అయితే దీని వెనుక ఓ శాస్త్రీయ కారణం కూడా ఉంది. అదేంటంటే యూరోప్లో రోమోనియా ఎదిగే రాళ్లను గురించి తప్పకుండా తెలుసుకోవాల్సింది. ఆ రాళ్లు కూడా నంది విగ్రహం కంటే వేగంగా పెరుగుతాయి. అంతేకాదు పిల్లలను కూడా పెడతాయి.
ఇది వినడానికి చిత్రంగానే ఉంది కదూ. అయితే రోమేనియాలో ఈ రాళ్లు ఏకంగా జీవిస్తాయని చెప్తున్నారు. ఈ రాళ్ల చుట్టూ చిన్న వలయాలుగా మరికొన్ని రాళ్లు కూడా పెరుగుతూ ఉంటాయి. వాటినే ఆ రాళ్లకు పుట్టిన పిల్లలు అంటారు. దీన్ని కొన్ని రోజుల తర్వాత ఇవి బాగా ఎదిగి తల్లిరాయి నుంచి విడిపోతాయి. అవి మళ్లీ క్రిందికి పెరుగుతాయి. వీటి ద్వారా మరికొన్ని రాళ్లు ఏర్పడతాయి. అలా రాళ్లు తమ సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. అయితే వీటిలో జీవం ఉండదు. కేవలం రసాయనిక క్రియ వల్లే ఇది సాధ్యం. రోమేనియాలో రాళ్లు ఎదగాలంటే తప్పకుండా వర్షాలు పడాలి. ఇవి వేసవికాలంలో సాధారణంగా రాళ్లులాగే ఉంటాయి. కానీ వర్షాకాలం వచ్చేసరికి ఎదుగుదల ప్రారంభమవుతుంది. ఇందుకు కారణం ఆ రాళ్లలో ఉండే కాల్షియం కార్బోనేట్, సోడియం సిలికేట్. ఈ రాళ్ల వల్ల చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. వర్షం పడగానే రసాయనిక చర్య జరిగి రాళ్ల మధ్య చిన్న చిన్న ఖాళీలు ఏర్పడతాయి. ఒత్తిడి వల్ల రాళ్లు క్రమేణా ఎదుగుతాయి. అయితే రోమేనియాలో రాళ్లలో ఉన్న కాల్షియం కార్బోనేట్, సోడియం సిలికేట్లు యాగంటి నంది విగ్రహంలో కూడా ఉన్నాయి. కానీ రోమేనియాలో రాళ్లంత వేగంగా పెరగకపోవడం వల్ల చిన్న తేడా ఉంది. ఇక రోమేనియా రాళ్లకి ఈ నంది విగ్రహానికి మధ్య ఉన్న తేడా ఏంటంటే రాళ్లలో కాల్షియం కార్బోనేట్ తక్కువగా ఉండి సోడియం సిలికేట్ ఎక్కువగా ఉండడం వల్ల రోమేనియా రాళ్లు వేగంగా పెరుగుతున్నాయి. కానీ యాగంటి నందిలో మాత్రం కాల్షియం కార్బోనేట్ పాళ్ళు ఎక్కువగా, సోడియం సిలికేట్ ఎక్కువగా ఉంది. దీనివల్ల పెరుగుదల నెమ్మదిగా ఉంది. పైగా ఈ నంది ఆలయంలో ఉండడం వల్ల నేరుగా వానలో తడవదు. కేవలం గాల్లో ఉన్న తేమను గ్రహించి మాత్రమే రసాయనిక చర్యకు గురవుతుంది. ఇలాంటి ప్రక్రియ మిగతా రాళ్లలో కూడా కనిపిస్తుందని పరిశోధకులు చెప్తున్నారు. ఇక ఈ నంది ఎదుగుదల వెనక శాస్త్రీయ కారణాలు చెప్పిన పరిశోధకులు నిత్యం ఎదురయ్యే ప్రశ్న, మిగతా శివాలయాల్లో ఉండే నందులు ఎందుకు ఎదగడం లేదు? వాటిలో కూడా యాగంటి నంది తరహాలోనే రసాయనిక ప్రక్రియ జరుగుతుందా? అవి ఎదగకపోవడానికి కారణాలేంటని చాలా మంది అడుగుతారు. అయితే వీటికి పరిశోధకుల వద్ద సమాధానం లేదు. పైగా ఆయా నంది విగ్రహాలపై పరిశోధనలు కూడా జరగలేదు. అందుకే భక్తులు ఎప్పటికీ యాగంటి నంది ఎదుగుదలను దేవుడు మాయేనని గట్టిగా నమ్ముతారు. కలియుగాంతంలో యాగంటిలో ఈ నంది లేచి రంకెలేస్తుందని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో వెల్లడించారు. అందులో పేర్కొన్నట్లుగానే ఇక్కడి నంది రోజురోజుకు పెరుగుతుందని భక్తుల విశ్వాసం. అంతేకాదు ఈ నంది విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతుంది. లేచి రంకెలేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ ఆలయం వద్ద ఒక కాకి కూడా కనిపించదు. దీనికి కూడా ఒక కారణం ఉంది. ఆ యాగంటి క్షేత్రంలో ఎక్కడా కాకులు కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పూర్వం ఈ ప్రాంతాన్ని సందర్శించిన అగ్రస్తుడు విగ్రహం బొటనవేలు విరగడం వెనుక తన లోపాన్ని తెలుసుకోవడానికి తపస్సు చేసే సంగతి తెలిసిందే. ఈ సమయంలో కాకులు ఆయన తపస్సును భంగం కలిగించాయి. దీంతో ఆ ప్రాంతంలో ఒక్క కాకి కూడా కనిపించకూడదని ఆయన శపించాడట. అప్పటి నుంచి అక్కడ కాకులే కనిపించు. చూశారుగా ఈ ఆలయం ఎంత ఆహ్లాదంగా, ఎంత బాగుందో. ఈ కథ చెప్తూ మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను ఇందాక చెప్పలేదు. ఇందాక చూసిన గుహ వచ్చి వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్న గృహ అన్నమాట. ఇక్కడ నంది నోట్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి. కానీ నాకెందుకో ఎక్కడి నుంచో బోర్లో నుంచి వస్తున్నట్లుగా అనిపించింది. నిజంగా కొండలోయల్లో నుంచి వస్తున్నట్టుగా అయితే లేదు. ఎక్కడో మోటార్ సెట్ చేశారు, అది కోనేట్లో వస్తున్నట్లు అనిపిస్తుంది. సో మీలో ఎవరికైనా తెలిస్తే కమెంట్ లో చెప్పండి, అది నిజంగా కొండల్లోయలో నుంచి వస్తున్నాయా లేదా మోటార్ వేసి ఇలా నీళ్లు పంప్ చేస్తున్నారా అనేది. తర్వాత ఏంటంటే ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్న నందిని ఇప్పుడు మీకు చూపిస్తాను. నంది విగ్రహం, పెరిగే నందిని ఇప్పుడు చూస్తారు. తర్వాత ఇక్కడ 3 గుహలు ఉన్నాయి. మనం ఇందాక ఆ కథలో చెప్పుకున్నట్టు 3 గుహలు ఉన్నాయి. కానీ మేము మాకు తెలియక 2 చూసి కిందకు వచ్చేసాం. తర్వాత అత్తమ్మ చెప్పారు ఇంకో గుహ కూడా ఉంది, శివుడి లింగం ఉన్న గృహ, దాన్ని ఎందుకు చూడకుండా వచ్చారు అని. కానీ ఆ మెట్లు చాలా భయంకరంగా ఉన్నాయన్నమాట. ఎందుకంటే చాలా స్ట్రైట్ గా ఉన్నాయి. ఇంకా విడ్త్ కూడా చాలా తక్కువ ఉందన్నమాట. సో కొంచెం మనం అప్రమత్తంగా ఉంటే కనుక పడిపోతాం, అలా ఉన్నాయి. సో అవి ఎక్కే ఓపిక లేక వచ్చేసాం. ఆల్రెడీ ఈ కోనేట్లో కొద్దిసేపు మునిగి ఇలా స్నానం చేసి కొద్దిగా బాగా అలసటగా అలా అనిపించింది అనమాట. సో మొత్తానికి ఈ కోనేట్లు అయితే చాలాసేపు ఎంజాయ్ చేసాం. నాకు నీళ్లు ఉంటే ఇంకంతే. కానీ ఇక్కడ కోనేట్లో నీళ్లు ఇలా పచ్చగా ఉన్నాయి. అదే మహానిందులు అయితే చాలా ట్రాన్స్పరెంట్ గా ఉన్నాయి. కానీ ఎందుకో ఇక్కడ వీళ్ళు ఇక్కడ మునగడం, అక్కడే ఊయడం, అక్కడే వాళ్ళు గలీజ్ చేస్తున్నట్లు అనిపించింది. నాకైతే నచ్చలేదు ఇక్కడ మునగడానికి. అందువల్ల నంది కింద తలబెడదాం అనుకున్నా.
కదా నాకైతే వాటర్ చూస్తే ఇంకంతే. కానీ ఆ కోనేట్లో దిగి ఉంటే ఇంకా నాకు బాగా ఎంజాయ్మెంట్ ఉండేది. కాకపోతే నాకు ఎందుకు నచ్చలేదు. అందువల్ల నంది నోట్లో నుంచి వచ్చిన నీళ్ళతోనే నేను చాలాసేపు ఎంజాయ్ చేశాను అనమాట. ఇప్పుడు మీకు దేవుడి దర్శనం చేసుకుని తర్వాత నంది దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఏంటంటే ఇందాక మనం కథలో చెప్పుకున్నాం కదా, కాలు బొటన వేలు ఇరిగిన ఆ వెంకటేశ్వర స్వామిని ఈ గుహలో ఉంచారు. ఆ గుహను ఇప్పుడు మనం చూడబోతున్నాం. మొత్తానికి ఈ లొకేషన్ అయితే అదిరిపోయింది. ఇక్కడ టెంపుల్ తప్పితే వేరే ఊరులాగా ఏమీ కనిపించలేదు అనమాట. ఈ పర్టికులర్గా టెంపుల్ ఉన్న ఏరియా అయితే సపరేట్ గా ఉంది, ఊర్లు అయితే లేదు. ఇక్కడ కొంచెంలాగా ఉంది. నేను చెప్పాను కదా మెట్లు ఇలా ఉంటాయని, చాలా స్ట్రైట్ గా ఉన్నాయి. విడ్త్ గన కొంచెం ఎక్కువ అయితే కొంచెం స్ట్రైట్ గా ఉన్నా మనం ఎలాగోలా మేనేజ్ చేసి ఎక్కచ్చు. కానీ ఈ విడ్త్ తక్కువ ఉండడం వల్ల చాలా కేర్ఫుల్ గా ఉండాలి. అదే అంటూ ఉన్నారు పూజీ, మీరు వీడియో తీస్తే కింద పడిపోతామమ్మా జాగ్రత్త అని చెప్పి. అందువల్ల వీడియో పక్కన పెట్టి తీసిన తర్వాత ఎక్కానన్నమాట. ఎక్కుతూ తీయాలంటే అవ్వలేదు, అంత భయంగా ఉందన్నమాట. సో లోపల ఏంటంటే ఒక చిన్న గృహలాగా ఉంది. చూసారు కదా, ఈ కాలు బొటన వేలు ఇరిగిన వెంకటేశ్వర స్వామిని మనం ఇప్పుడు చూడొచ్చు. లోపల గుహలో ఉన్నాడు. సో ఏంటంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి అంటే అటుపక్క బ్రహ్మం గారు, మధ్యలో వెంకటేశ్వర స్వామి, అటువైపు శివలింగం ఉందన్నమాట. సో ఇది చూసారా, ఈ కొండ లోయ కాదు గుహలాగా. దానికి మొత్తానికి భక్తులకి ఇబ్బంది లేకుండా మెట్లు అవి కట్టారనమాట. ఇప్పుడు అంతకుముందు అత్తమ్మ వాళ్ళు ఎప్పుడు చాలా రోజుల క్రితం వెళ్ళినప్పుడు ఏంటంటే జస్ట్ నార్మల్ గా మనం కొండ ఎలా ఎక్కుతామో అలా ఎక్కాలంట. కానీ ఇప్పుడు బాగా సౌకర్యంగా కట్టున్నారు. పక్కన కూడా మనకు గ్రిల్ పెట్టినందువల్ల మనం పట్టుకొని ఎక్కేదానికి వీలుగా ఉంది. సో లాంగ్ షాట్ లో ఈ విధంగా ఉందన్నమాట గుహ. తర్వాత లెఫ్ట్ సైడ్ ఉన్న గుహని మేము మిస్ చేసాం. అదే ఇప్పుడు అనుకుంటూ ఉన్నాను, ఓపిక లేదు అనుకున్నాం కానీ అక్కడ కూడా వెళ్ళి ఎంత దూరం వెళ్ళాం కదా, చూసొచ్చుంటే బాగుండు అని చెప్పి అనుకున్నాం. అదే అత్తమ్మకి మాకు గొడవ అవుతుంటది. మేము కొద్ది చూస్తాం, కొద్ది వచ్చేస్తాం. అత్తమ్మ తిడుతూ ఉంటుంది, దేవుడి దగ్గరకు వచ్చి దేవుడి దర్శనం చేసుకుని అంతా తిరిగి చూసి రావాలి అని చెప్పి అత్తమ్మ గొడవ వేస్తూ ఉంటుంది. సో అదేలాగా మహానందులు కూడా బాగా అరిచిందన్నమాట. సో నాకు అంత ఇది ఉండదు, అత్తమ్మ కొడుక్కి అంత ఇది ఉండదు అనమాట. లోపలికి వెళ్ళి కంపల్సరీ దర్శనం చేసుకోవాలని ఇదైతే ఉండదు. మొత్తానికి టెంపుల్స్ లో బాగా ఆర్కిటెక్చర్ అదంతా నచ్చుతుంది నాకు. నేను ఇందాక కథలో చెప్పిన నంది ఇదే అన్నమాట. సో ఇది ఇలా పడుకున్నట్టు ఉంటుంది. నార్మల్ గా మన నందులు కొంచెం కూర్చున్నట్టు అనిపిస్తాయి కదా, మోకాళ్ళ మీద కూర్చున్నట్లు అనిపిస్తాయి. ఇది మాత్రం బోళ పడుకున్నట్లు అనిపిస్తుంది. ఇదంతా పెరిగే నంది. సో ఇందాక మనం ఆ సైంటిఫిక్ రీజన్ కూడా మనం తెలుసుకున్నాం, ఎలా నంది పెరుగుతుంది అని చెప్పి. కానీ ఇక్కడ ముందు ముఖం అంతా కూడా ఆల్మోస్ట్ మనకు ఆ పిల్లర్కి ఆనుకొని ఉంది కదా, అంతకుముందు అయితే చుట్టూ ప్రదక్షిణాలు చేసేలాగా ఉంది. ఇప్పుడు చూడండి, ఆ పిల్లర్కి ఈ పిల్లర్కి మధ్యలో బాగా సెట్ అయిపోయింది. అది ఇంకా ఎక్కువ పెరిగితే ఇంకా పిల్లర్కి ఇదవుతుందేమో అన్నట్లుందనమాట. తర్వాత వెనకాల కూడా బాగా ఎడల్పుగా అలా వస్తుంది. అదే జస్ట్ మేము జోక్ చేస్తూ ఉన్నాం అనమాట. అందరూ నంది చెవులో చెప్తారు కదా, నేను కూడా ఏదో ఒకటి చెప్తాను అని చెప్పి. సో అందరూ బాగుండాలి, ఈ కరోనా ఇంకా ఏమీ రాకుండా బాగుండాలి అని చెప్పి నేను చెప్పా. అది నిజమో జరుగుతుందో లేదో నాకైతే తెలియదు అనమాట. నంది చెవులో చెప్తే అన్ని జరుగుతాయి అంటుంటారు కదా, సో అలా చెప్పానమాట. మొత్తానికి ఈ పర్టికులర్ ఏరియా అయితే నిజంగా చాలా ప్రశాంతంగా ఉంది, చాలా ఆహ్లాదంగా కూడా ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే మాకు 1 డే ట్రిప్ కాబట్టి మేము ఎక్కడా కూడా ఎక్కువసేపు స్పెండ్ చేయలేకపోయాం. అప్పటికి బెలూన్ కేవ్స్ ఏదో ఉంది కదా, నియర్ బై ఒక 40 or 60 కిలోమీటర్స్ అనుకుంటా, అవి మిస్ అయ్యాం. ఇలా 1 by 1 చూడడానికి ఒక 2 days అయితే అన్ని బాగా చూసుకొని వచ్చేవాళ్ళం. సో ఇక్కడ దేవుని దర్శించుకున్న తర్వాత మేము బనగానపల్లి కాదు, రవ్వలకొండలో వేద బ్రహ్మం కాలజ్ఞానం రాసిన గుహలోకి వెళ్ళాలని బయలుదేరామన్నమాట. సో మొత్తానికి మేము 1 day ట్రిప్ లో నాకు మహానంది కంటే కూడా యాగంటి బాగా నచ్చింది.
ఎందుకో ఇక్కడ ఒక ప్రశాంతంగా అట్లా అనిపించింది. మోస్ట్లీ ఎండలో వెళ్ళినందువల్ల మహానంది అంత అనిపించలేదో ఏంటో తెలియలేదు. మహానందిలో బాగా కొనేట్లో బాగా ఎంజాయ్ చేస్తుంటే బాగుండేది, మునుగుంటే బాగుండేది అనిపించింది. కానీ అక్కడ టైం అయిపోతుంది, అక్కడ మునగకుండా వచ్చాం. మళ్ళీ ఇప్పుడు ఫీల్ అవుతున్నాం అనమాట, అయ్యో 2 days ట్రిప్ పెట్టుకొని ఉండాల్సిందే 1 day కాకుండా అని చెప్పి అనుకున్నాం. సో మొత్తానికి నందిని చూశారు కదా. ఇక్కడైతే కోతులు అయితే బీభత్సంగా ఉన్నాయి అబ్బా. కోతులు అయితే అసలు నిజంగా మన చేతులు ఏమున్నా పెరుక్కునేలాగున్నాయి. సో ప్యారెట్స్ కూడా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ కాకులు అయితే అస్సలు ఒక్కటి కూడా చూడలేం. సో మన కథలో చెప్పింది నిజమే అనమాట, కాకులు అక్కడ ఉండవు. సో వెళ్ళే దారిలో బాబా చాలా పెద్ద విగ్రహం. నేనైతే నా లైఫ్లో ఇంత పెద్ద బాబా విగ్రహాన్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో మీరు ఎవరైనా వేరే ఎక్కడైనా ఉందా అనేది కమెంట్లో చెప్పండి. నేనైతే నాకు తెలిసి యాగంటి దగ్గరే ఉందని అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఎలా అనిపించింది ఈ వీడియో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.